ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా వ్యాప్తంగా అధికారులందరినీ కూడా రివ్యూ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చాలా సందర్భాలు అనుకున్నాం. కానీ మధ్యలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం వల్ల కొన్ని మాసాలు వృధాగా పోయింది. పెట్టుకున్న మొదటి సమావేశమే ఈ వరద సంబంధించి నివారణ చర్యలపై రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ అనుభవం కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా యాక్షన్ ప్లాన్ని సీజన్ రాకముందే తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరెవరికి ఏ బాధ్యతలు చెప్పాలో బాధ్యతలు చెప్పి ఏవే ఏర్పాట్లు ముందే చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంతా చూసింది ఏంటంటే ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోలేకపోవటం, అప్పటికప్పుడు వరద వచ్చే వరకు ఆ వరద వచ్చిన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడు అధికారులు బయలుదేరితే అక్కడ నీళ్లు ఉండటం మీరు పోలేకపోవటం అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు కొనిపోవటం, రకరకాల ఇబ్బందులు చూశారు. సో అటువంటి పరిస్థితి లేకుండా ముందే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రధానంగా సరే నాగేశ్వరరావు చెప్పినట్టు మిగతా మండలాలు ప్రధానంగా మునిగే మండలాలు అన్నీ కూడా పక్క రాష్ట్రంలో పోయినాయి. కానీ భద్రాచలం చుట్టూ కూడా మనం మీరు ఇచ్చిన మ్యాప్లో కూడా చూస్తాం, మొత్తం నీళ్ళన్నీ పరిస్థితి రిపేర్ చేసుకొని కావాల్సిన మోటార్లన్నింటినీ ముందే ఏర్పాటు చేసుకోవటం, వాటికి కావాల్సిన బడ్జెట్ ఏదైనా ఉంటే ముందే ప్రిపేర్ చేసుకుని బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందే తీసుకునే కార్యక్రమం చేసుకుంటే మీకు అప్పటికప్పటికి శాంక్షన్స్ కోసం ఇబ్బంది లేకుండా. సరే, ఇద్దరు ముఖ్యంగా POITD భద్రాచలం అంతా కూడా యంగ్స్టర్ను మొత్తం నీ పరిధిలోకి వస్తుంది. మీరు ముందే కూర్చొని సీరియస్గా దీనిపైన ఈ వారం 10 రోజులు దీని మీద దృష్టి సాధించబోయేటట్టు ముందు. అట్లాగే మోటార్ బోట్లు, లాంచ్లు మిగతాయి కూడా గతంలో మేము ఒకసారి వచ్చినప్పుడు పనిచేయనటువంటి లాంచ్లు పెట్టారని ప్రజలందరూ చెప్పారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం కావద్దు. లాంచ్లు అవసరమైతే పెద్ద లాంచ్ కూడా కావాలంటే తీసుకొచ్చి పెట్టుకోండి. గతంలో పెట్టుకున్నటువంటి వాటికంటే కూడా మెరుగైనటువంటి వాటిని ముందే తయారు, ప్రజలకు ముందే నమ్మకం కూడా కలిగించండి. ఏం ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మేము ఎదుర్కొని మేము కాపాడటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసామనే నమ్మకాన్ని మీరు ముందే కల్పించకూడదు. సివిల్ సప్లైస్, ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి కానీ వీటన్నిటిని కూడా ముందే మీరు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిస్ప్లే చేసేటువంటి కార్యక్రమం కూడా చేయండి. దీనివల్ల ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త చర్యలన్నీ కూడా జాగ్రత్తగా ముందే తీసుకుంటుంది. గతంలాగా గాలి వదిలేదనే నమ్మకం వాళ్ళ కొత్త ఏర్పడుతుంది. అవన్నీ చేస్తూ పాలనా యంత్రాంగం మీరందరూ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రభుత్వం మనందరిది. మేమైతే జవాబుదారితనంగా అకౌంటబిలిటీ ప్రజలతో ఉండాలనుకుంటున్నాం. మీరు కూడా అదే స్థాయిలో ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరు చెప్పే ఏ అంశాలైనా గతంలో ప్రభుత్వాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు, 1 వేనే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, 2 వే. మేము చెప్పేది మీరు చెప్పేది కూడా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ విని మానవతా దృక్పథంతో వాటన్నింటినీ పరిష్కారం చేయడం కోసం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తాం. నేను తీసుకునే ఏ నిర్ణయమైనా పాలనా పరంగా కింద డెలివరీ మెకానిజం సరిగా ఉండి ప్రజలకు అందించే కార్యక్రమం చేయలేకపోతే
తీసుకునే అన్ని కార్యక్రమాలు పథకాలు కూడా విఫలం అవుతాయి. అలా విఫలం కాకుండా ఉండాలంటే డెలివరీ మెకానిజం కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ అంతే కమిట్మెంట్తో ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల దగ్గర తీసుకొని పోవడం కోసం మీరు కూడా అదే కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రకరకాలైనటువంటి సమస్యలు గతంలో గెజిటెడ్ ఆఫీసర్స్ లెవెల్లో కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ లెవెల్లో కానీ మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే ఎప్పుడు పరిష్కారం అయ్యేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అధికారులందరితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా స్పష్టంగా రాష్ట్ర మంత్రిమండలి ఉంది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ముందుగా వచ్చే ఛాలెంజ్ ఇప్పుడు రేపు వచ్చేటువంటి ఫ్లడ్ని మనం అందరం ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎట్లా హ్యాండిల్ చేస్తామని. ఈ హ్యాండిల్ చేసే దాంతోనే మన ఎఫిషియన్సీ ప్రజలకు తెలిసిపోతుంది. ఆ ఎఫిషియన్సీని సంపూర్ణంగా మీకున్న నైపుణ్యంతో, ప్రేమతో, అభిమానంతో ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడికి వస్తూ ఉంటే చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పామ్ ఆయిల్ కల్టివేషన్ బాగా పెరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. లైన్ షిఫ్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఎస్టిమేషన్ వేసి అవి మేము భరించలేనంత వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా లైన్ షిఫ్టింగ్ కోసం మా ఖర్చులు మేమే పెట్టుకుంటాము, మీ పర్యవేక్షణలో దగ్గర ఉంటే మా పని అంతా చేయించుకోవడానికి అవకాశం ఉంటే ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని అడిగారు. తప్పనిసరిగా నేను డిపార్ట్మెంట్తో ఎగ్జామిన్ చేపిస్తాను. పోల్స్ వైర్లు అంతా కూడా డిపార్ట్మెంట్ సప్లై చేస్తే దాని కాస్ట్ ఏదో మీరే కడతామని చెప్తా ఉన్నారు. షిఫ్టింగ్ కోసం అయ్యే ఖర్చు మీరే భరిస్తూ నేను చేసుకుంటామని చెప్తున్నాను. ప్రభుత్వం పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా దీన్ని ఇన్డెప్త్గా ఆలోచన రివ్యూ చేసి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. దీని రాష్ట్ర అందరికి సంబంధించిన అంశం కాబట్టి తప్పనిసరిగా ఆ నిర్ణయం కూడా చేస్తామని. ముఖ్యంగా అసలాబాద్ కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్నాయి, గాలి ఆదినాడు గారి కాన్స్టిట్యూన్సీ, అట్లాగే సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాలు కూడా బాగా విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నారు, భద్రాచలం వాటి. సో తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలన చేస్తామని చెప్తూ, సరే సమయం తక్కువ ఉంది, ఇంకా ఎక్కువసేపు మీతో మాట్లాడాలని, చాలా శాఖల పైన రివ్యూ కూడా చేయాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక అర్జెంట్ కార్యక్రమం రావటం వల్ల నేను మధ్యలో డిస్కషన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉత్పన్నమైంది. కలెక్టర్ గారు అట్లాగే మిగతా అధికారులు ఇక్కడే ఉండి దీన్ని కంటిన్యూ చేయవలసింది కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. బట్ వన్ థింగ్ వీ కెన్ అష్యూర్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ టు ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, sky is the limit for you when it is concerned to the issues of the public, when it is concerned to the human life. Don't bother for the budget and all that. See to that not even one single soul also will have a problem in this district. And the government is very concerned.